ఏపీ బీజేపీలో చాలా మంది నేతలున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు బాగానే గెలిచారు. 8 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. మరో 3 ఎంపీలు సైతం ఉన్నారు. ఒక రాష్ట్ర మంత్రితో పాటు కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. ఎందరూ ఉన్నా బీజేపీ పెద్దగా సౌండ్ చేయడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లైన్లోకి వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రాల మధ్య జల వివాదం గురించి మాట్లాడారు. ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. జల వివాదం విషయంలో ఎటువంటి మొహమాటాలకు పోవద్దని, పక్క రాష్ట్రాలతో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని సూచించారు. అవసరం అనుకుంటే పోరాటం చేయాలని కూడా పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని, అప్పట్లోనే జల పంపకాలు చేపడుతూనే వివాదాలు పరిష్కరించుకుంటే ఇంతవరకు పరిస్థితి వచ్చుండేదే కాదు అని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో రోసయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవడంతో స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరిగింది. దానిని తీవ్రంగా వ్యతిరేకించారు కిరణ్. కాంగ్రెస్ అగ్రనాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. సొంతంగా సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. చివరకు బీజేపీలోకి వచ్చి ఆ పార్టీ తరపున మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఉన్నట్టుండి మీడియా ముందుకొచ్చి రాష్ట్ర విభజన సమస్యలు, జల వివాదాల గురించి ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం గోదావరితో పాటు కృష్ణా జలాలకు సంబంధించి వివాదాలు నడుస్తున్నాయి. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఉంది. ఆపై పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిశాతో పాటు ఛత్తీస్గఢ్తో కూడా వివాదం నడుస్తోంది. వాటన్నింటినీ పరిష్కరించుకోవాలని ఏపీ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డికి సూచించడం గమనార్హం.